సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ముందు నుండే ధరణిపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే పోర్టల్ రద్దు చేసి పేరు మార్పుపై సీఎం సహా మంత్రులు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భూమాత పేరుపైన పలు సమావేశాల్లో స్పష్టత ఇచ్చారు. ధరణి ఓ అద్భుతమని బీఆర్ఎస్ చెప్పగా, ధరణి దోపిడీకి కేరాఫ్ అని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పోర్టల్ పేరుతో మళ్లించారని ఆరోపించారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR 2024 ధరణి అంశాలపై ఆదివారం సమీక్షా సమావేశం జరగ్గా పోర్టల్ పేరు మార్పు ప్రతిపాదనకు సీఎం రేవంత్ ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017 సెప్టెంబర్ వరకు భూ దస్త్రాల నిర్వహణ అంతా మా భూమి వెబ్లాండ్ పోర్టల్లోనే జరిగేది. అప్పటి వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. మ్యూటేషన్లు మాత్రం MRO కార్యాలయాల్లో పూర్తి చేసేవారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18 మధ్య భూ దస్త్రాల ప్రక్షాళన LRUP నిర్వహించింది. పంట పెట్టుబడి సాయం, రైతు బంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ దస్త్రాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్త్రాలతో పోల్చింది. అనంతరం ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానం TSLRMS లో నమోదు చేశారు. అక్కడి నుంచి భూమికి సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 33 రకాల సాఫ్ట్వేర్ మాడ్యూళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. భూ సమస్యలున్నవారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ విధానం ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ మాడ్యూల్ ఏ సమస్యకు అనే విషయంపై అవగాహన రైతులకు లేకపోవడంతో పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తులు పెట్టుకున్నారు. అయినా భూ సమస్యలకు పరిష్కారాలు లభించక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోతున్నారు. దీంతో ధరణి పోర్టల్ను రద్దు చేసి మాడ్యూళ్ల సంఖ్యను 14 లోపు కుదించాలని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ చాలా అద్భుతమైనదని లబ్ధి పొందిన వారు చెప్తే, ఎన్నో సంవత్సరాలుగా మా సాగుబడిలో ఉన్న భూమిని కోల్పోయామని మరికొందరు వాపోయారు. ధరణిపై మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.